నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫోటో ఎందుకు? అధికారంలోకి రాగానే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు. విశ్వసనీయతకు విలువలకు అర్థం చెప్పినవాడు మీ బిడ్డ. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్న ఏపీ సీఎం జగన్. ఎలక్షన్ కమిషన్ తీరుపై నిరసన వ్యక్తం చేసిన బొత్స. మీరేం దైవాంశ సంభూతులా అని చంద్రబాబును ప్రశ్నించిన మంత్రి బొత్స. పండగ వాతావరణాన్ని తలపిస్తున్న ప్రచార హోరు. విజయోత్సవంలో సాగుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచార పర్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రఘురామకృష్ణరాజును హింసించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారు, సైకో. మట్టి ఆస్తులు కొట్టేసిన ఘనుడు జగన్. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చాను. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారు. మీ ఆస్తులపై కన్నేశారు. వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫోటో ఎందుకు? దీనికి మీరు అంగీకరిస్తారా? ఆమోదయోగ్యమేనా? భూమి మీది, దానిపై పెత్తనం జలగ జగన్మోహన్ రెడ్డిది. అధికారంలోకి రాగానే రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు ఇస్తాం. ఈ ఎన్నికల్లో ఫ్యాన్కు వైకాపాకు ఉరేయాలి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయని జగన్కు ఓటు అడిగే హక్కు లేదు అని చంద్రబాబు అన్నారు. ఏమి ఇస్తాను ఇక్కడే ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగనీయకుండా చేస్తే నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నోవోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక ఆశయం కోసం ముందుకొచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు మేము కలిసి సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, మోడీ గ్యారంటీ ఉంది, ఇవన్నీ కలిపి అమలు చేస్తాం. సామాజిక భద్రత కోసం పింఛన్లు పెంచుతాం. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మాది. జూలైలో 7,000 ఇస్తాం బకాయిలతో కలిపి. చంద్రన్న బీమా ఇస్తా. ఎవరన్నా సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. విశ్వసనీయతకు విలువలకు అర్థం చెప్పింది మీ బిడ్డ అన్నారు సీఎం జగన్. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పాలనపై విమర్శించారు. 59 నెలల కాలంలో 99% అమలు చేసి చూపించామన్నారు.
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. గతంలో ఇలాంటి పాలన ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు. గతంలో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల మేనిఫెస్టో వచ్చిందన్నారు. కానీ ఆ సాంప్రదాయాన్ని రద్దు చేసి మేనిఫెస్టోకు విశ్వసనీయతకు తీసుకొచ్చామన్నారు. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామన్నారు. 6వ తరగతి నుంచే డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి బోధన అందిస్తున్నామన్నారు. మరో వంక ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మరో వంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు చంద్రబాబు. మరోసారి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క పథకము పెట్టలేదు అనంటే, ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ఆయన చెయ్యలేదు అనంటే ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఈ పాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. 2014లో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఆ 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పోలింగ్ రోజున వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరులో జరిగిన ప్రజాగణం సభలో ఆయన ప్రసంగిస్తూ మీ భూమిపై జగన్ పెత్తనమేంటని నిలదీశారు. వైకాపా ప్రభుత్వ అవినీతి దోపిడీకి ముగింపు పలకాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్ మార్చుకునేందుకు ఇంకా 3 రోజులే ఉంది. అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. గెలిపే ధ్యేయంగా కూటమి కార్యకర్తలు పనిచేయాలి. సైకోను సాగనంపడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రజల జీవితాలు మారాలన్నా, రైతులకు సాగునీరు అందాలన్నా, గిట్టుబాటు ధర రావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం నుంచి జేబ్రాండ్లు పూర్తిగా పోవాలన్నా, కరెంటు ఛార్జీలు మోత తప్పాలన్నా అందరూ ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. రెడీ కావాలి. 7 గంటలకంతా వెళ్ళాలి. 10 గంటలకు ఓటింగ్ పూర్తయిపోవాలి. మొన్నే చూశారు, చాలా సార్లు నేను ఎన్నికలు చూశాను. కానీ మా ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు, ఎన్నికల డ్యూటీలో ఉండే వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు. ఉధృతంగా ఓట్లు వేశారు. వైసీపీ పార్టీ డబ్బులు ఇస్తే నీ అవినీతి డబ్బులు మాకొద్దు, మాకు ఎన్డీఏనే ముద్దు అని రిఫ్యూజ్ చేసి
ఏకపక్షంగా ఓట్లేసిన ఘనత ఎన్జీఓలది, అధికార యంత్రాంగంది. మీరు కూడా ఇల్లుల్లో ఒకటి కావాలి, వాడ ఒకటి కావాలి, పల్లెలన్నీ ఓటు అయిపోవాలి, ఏకపక్షంగా ఓటు పడాలి. వైసీపీకి డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడించండి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇక్కడే తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫిర్యాదు చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు, కానీ ఎలక్షన్ కమిషన్ ప్రజల కష్ట నష్టాలను వివేచన చేయాలని అన్నారు. మీరేం దైవాంశ సంబూతులా? మీకున్నదేమిటి, మాకు లేనిదేమిటి? మా కుటుంబంలో ఎత్తి చూపుతావా చంద్రబాబు మర్చిపోయావా? నువ్వు అధికారంలోకి ఉన్నప్పుడే కదా నేను ఎంపీగా గెలిచింది, నా భార్య జడ్పీ చైర్మన్ అయింది, నేను నా తమ్ముడు ఎమ్మెల్యేగా గెలిచాం అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మేము చేస్తానంటే అంటే సమయం అయిపోయినంత ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరనుకో. ప్రజలకందరికీ వాస్తవాలు తెలుసు, ప్రజలకందరికీ ఏం నిజమో ఏదో అబద్ధమో తెలుసు, ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం, జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఎవరైతే ఉంటారో, ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి. ఆ వర్గాలకు చేయొచ్చి అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజానికి చేయాలి కానీ సేవ సామాజిక వర్గానికి కాదు. సమాజం కోసం చెయ్యి ఆలోచించాలి. వాడు నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడో పోయావు. నీ పొరలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు. నిన్నెవడు ఈ రాష్ట్రంలో హర్షిస్తారు? ఎవరు హర్షిస్తారు? నీ ఆలోచనతో సామాజిక దృక్పథం ఉండాలి కానీ సామాజిక లబ్ధి దాని గురించి ఆలోచించడం రాజకీయ నాయకులు అప్పుడే పెద్ద హర్షించరే. నీ మాటని నీ జాతరలో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది. ఈసీ వచ్చి ఇస్తున్న ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నవరత్నాలలో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్ను కూడా కాదని చేస్తే మేము సీరియస్గా యాక్షన్ చెప్పడం ఫిర్యాదు. వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఒక్కరోజైనా ప్రజలు ఆనందంగా ఉన్నారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గన్నవరంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొని మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని, అన్ని వర్గాల ప్రజలు మేల్కొని పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని, గన్నవరం తెలుగుదేశం పార్టీ కంచుకోట వంటిదని అన్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చిన మమ్మల్ని గుర్తుంచుకుంటారని అన్నారు. ఈరోజు నేను చూస్తున్నా ఎక్కడ పోయినా ఉధృతంగా ఉంది, ఏమి అనుమానం లేదు. వైసీపీకి డిపాజిట్ కూడా రావు. చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నవరత్నాలు అన్నాడు. ఏం తమ్ముళ్ళు, నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
దళితులారా మేల్కొండి పేరుతో టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితులందరికీ ఒక పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తికి, ఒక అరాచక శక్తికి, దళిత వర్గాలను తన ఇనుప పాదం కింద వేసి తొక్కిన వ్యక్తికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తికి, ఒక అరాచక శక్తికి, దళిత వర్గాలను తన ఇనుప పాదం కిందేసి తొక్కి వాడు తాట తీసిన వ్యక్తికి, దళిత వర్గాలంటే ఏమాత్రం కూడా ఇష్టత చూపించని వ్యక్తికి, దళిత వర్గాలని ఈసడించుకున్న వ్యక్తికి, ఏ దళిత వర్గాలైతే అతని మాయ మాటలు నమ్మి, అతని అబద్ధపు మాటలు నమ్మి, అతని అసాధ్యపు మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి అని ఒక పెద్ద పీఠాన్ని అతనికి వశపరిచారో ఆ దళితుల్ని అతను వెంటాడిన తీరు, వేటాడిన తీరు, వాళ్ళని అవమానపరిచిన తీరు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఈ పాంప్లెట్లో ముద్రించి రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలందరూ కూడా పంచాలన్న ఉద్దేశంతో ఈ పాంప్లెట్ని ముద్రించడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహితను, దళితులంటే అసలు పడదు తనకి. దళితులు మా మేనమామలని చెప్పి నమ్మించి మోసం చేసి భ్రమలో పెట్టి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి. కానీ దళితులను మేనమామలు కాదు కదా, ఒక మనుషుల్లా కూడా చూడటానికి ఇష్టపడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భగవాన్ నగర్, నటరాజ్ కాలనీ, పద్మావతి నగర్, గాయత్రి నగర్ ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజతరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరించారు. సూపర్ 6 హామీల విషయంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కావున ప్రజలందరూ కూటమికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, టీడీపీ నాయకులు వేగుంట హరిబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రచారం చేస్తున్నాం. మనం ఏమైనా అడిగే ముందే వాళ్ళంతటి వాళ్ళు ప్రజలు బయటకు వచ్చి మీకే ఓటు వేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఈ వార్డులో అయితే ప్రజలు అందరూ వచ్చి చెప్పారు, ఒక సమస్య చెప్పారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వారి అనుచరులు ఇక్కడ ఏదో ల్యాండ్ని కబ్జా చేసి ఏదో లేఅవుట్ వేసేసి అక్కడి నుంచి వాటర్ అంతా రోడ్స్ మీద అందరి ఇళ్ళల్లోకి వచ్చేసింది. వాళ్ళందరూ అంటున్నారు హుడ్లో కూడా మనకి ఏ ఫ్లడ్డింగ్ ప్రాబ్లం అవ్వలేదు, కానీ ఇప్పుడైతే అవుతుంది, మీరు ప్లీజ్ అది పరిష్కారం చేయండి అని ప్రజలందరూ ఇక్కడ కోరుకుంటా ఉన్నారు. అయితే మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం పరిష్కారం చేస్తామని వాళ్ళకి చెప్పాము. అయితే ఈ బిజినెస్ ఎక్కడ బిజినెస్ ఉన్నా, ఒక హోటల్ అవనియండి, ఒక షాప్ అవనియండి, ఒక హాస్పిటల్ అవనియండి, అన్ని బిజినెస్లో బలవంతం వసూళ్ళు చేసేసి ఆ బిజినెస్లో ఆయన వాటా అయినా ఉండాలి, లేకపోతే ఆయన చిట్ ఫండ్ కంపెనీలో వాళ్ళు ఆయన పెట్టిన అమౌంట్, ఆయన చెప్పిన అమౌంట్ వాళ్ళు పెట్టాలి. అయితే ఈ విధంగా మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు, మనం విజయనగరం మొత్తం కన్ఫ్యూజన్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. అదే కాకుండా విచ్చలవిడిగా డ్రగ్స్ అనే పదార్థం విజయనగరంలో డ్రగ్స్, గాంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఒక పక్క పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇంకొక పక్క ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా దొరుకుతుంది. మన పిల్లల భవిష్యత్ అయిపోతుంది, వాళ్ళందరూ ఈ పదార్థానికి బానిసలై
వాళ్ళ ఫ్యూచర్ భావితరాలకి పాడైపోతుంది అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా, తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మన రాష్ట్రం, మన దేశం మళ్ళీ మనం అందరం కలిసి పురోగతి పదంలోకి తీసుకెళ్దామని కోరుకుంటున్నాను. ఒకరికి ఒక ఓటు ఉండేలా అనేక ఓట్లు వేసి రిగ్గింగ్కు పాల్పడే అవకాశం లేకుండా ఉండేందుకు 1962 నుంచి ఓటర్ చేతికి సిరా చొక్క పెట్టే సంస్కృతి మొదలైంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమ చేతి చూపుడు వేలికి చెరిగిపోని సిరాతో గుర్తు పెడతారు. ఎలక్షన్లో ఉపయోగించే సిరాపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 2006లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై గోరు పైభాగం నుంచి క్రింది వరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకుముందు గోరు పైభాగపు చర్మంపైనే వేసేవారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమ చేతి చూపుడు వేలికి చెరిగిపోని సిరాతో గుర్తు పెడతారు. ఓటు వేసే వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల సంఘం ఒక ఏర్పాటు చేసింది. ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే మధ్య వేలకు, అది లేకుంటే చిటుకన వేలకు, అది లేకుంటే బొటన వేలికి సిరమరక పెట్టాలని నిర్దేశించింది. అసలు ఎడమ చేతికి వేళ్లు పూర్తిగా లేకుంటే కుడి చేతి చూపుడు వేలుకు సిరా పెట్టాలని, అప్పటి సమస్య వస్తే వేళ్ల మధ్య, మొదళ్ల మధ్య లేదా ఏ భాగంలోనైనా వేలిపైనే సిరమరక వేయాలని సూచిస్తోంది. 1962 లోక్సభ ఎన్నికలలో మొదటిసారి సిరా వినియోగించారు. ఒకరికి ఒక ఓటు ఉండేలా అనేక ఓట్లు వేసి రిగ్గింగ్కు పాల్పడే అవకాశం లేకుండా ఉండేందుకు ఓటరు చేతికి సిరా చొక్క పెట్టే సంస్కృతి మొదలైంది. 1962వ సంవత్సరం నుంచి కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ లిమిటెడ్ దీనిని ఉత్పత్తి చేస్తుంది. ఎన్నికల సంఘానికి మాత్రమే సరఫరా చేస్తుంది. చెరగని సిరాను ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ప్రత్యేకంగా ఈ కంపెనీ కోసమే అభివృద్ధి పరిచి ఇచ్చింది. ఈ సిరాలో 7.25% సిల్వర్ నైట్రేట్ ఉంటుంది కాబట్టి చెరిగిపోదు. ఈ సిరా తయారీ ఫార్ములాను కంపెనీ ఎప్పుడు బహిర్గతం చేయలేదు. సిరా తయారీలో సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫోటో సెన్సిటివ్గా పనిచేస్తుంది. సూర్యరశ్మి తగలగానే ముదురు రంగులోకి మారిపోతుంది. వేలిపై పూసినప్పుడు అది గోధుమ రంగులో ఉంటుంది. తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి మారిపోతుంది. ఆపై నల్లగా మారుతుంది. ఈ సిర వేలికి పూస్తే అందులో ఉండే సిల్వర్ నైట్రేట్ మన శరీరంలో ఉండే ఉప్పుతో కలిసి సిల్వర్ క్లోరైడ్గా మారుతుంది. సిల్వర్ క్లోరైడ్ చర్మానికి అంటుకుంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా దీన్ని తొలగించలేం. చర్మ కణాలు పాతబడి మృత కణాలు ఒక్కొక్కటిగా పోతున్నప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది. ఈ సిరా పూర్తిగా చెరిగిపోయేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత లోక్సభ, దాంతోపాటు నిర్వహించే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే 12 లక్షల పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిరా సరఫరా ఇప్పటికే పూర్తయిందని తయారీ సంస్థ వెల్లడించింది. 55 కోట్ల రూపాయల విలువైన 28.55 లక్షల సిరా బుడ్లను అందించింది. ఒక్కొక్క బుడ్డీలో 10 మిల్లీలీటర్ సిరా ఉంటుంది. 700 మంది ఓటర్ల వేలికి రాయడానికి సరిపోతుంది. 2019 లోక్సభ ఎన్నికలకు 38 కోట్ల రూపాయల విలువైన 25.98 లక్షల సిరా బుడ్లను వినియోగించారు. గత ఎన్నికలలో ఈ బాటిల్ ధర 160 రూపాయలు ఉండగా ప్రస్తుతం 174 రూపాయలుగా ఉంది. మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకసారి ఈసీ అనుమతించింది. కరోనా వ్యాప్తి సమయంలో కోవిడ్ బారిన పడి క్వారంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ సిరాను ఉపయోగించాయి. మండలం వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భోగాపురం మండలం సవరవెల్లి గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడుగుండ అప్పలనాయుడు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపించారని, అటువంటి వ్యక్తిని గెలిపిస్తే మరలా మరిన్ని పథకాలతో మీకు అండగా ఉంటారని, అందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొంతమంది నాయకులు, తెలుగుదేశం నాయకులు
వేల కోట్లు ఉన్నాయి కదా, అది లక్షలైన ఇదే అని చెప్పి పండుగలు వేసుకుంటారు అందరూ. ముందు పండుగలు వేసుకున్నప్పుడు మూతికి పంచదార రాసింది, అది నాకుని వెళ్ళినప్పటికి నాలుగు తెగిపోయినారు గెలిసరికి. మరి గేట్ లేదు, సప్పగా అయిపోయింది. అయిపోతే ఇవాళ గ్రామాల్లో పరిచయం పెంచుకోవడానికి గ్రామం వచ్చి ముచ్చటగా 300 పెడితే ఒక బకెట్ వస్తుంది, 3 సంవత్సరాలు పనిచేస్తుంది. మరి అంత కోటీశ్వర వాళ్ళు అయితే బకెట్ ఇవ్వచ్చు కదా, పెయింట్ వేసుకుని డొక్కిచ్చింది. ఇగో మన తాలూకాకు మనోడు కొట్టితే 2 పెయింట్, ఆ డొక్కే కదా పెయింట్ డొక్కే కదా, అయితే మజ్జిగ డొక్కు కావాలా పెయింట్ డొక్కు, దానికి 2 బొమ్మలు వేసి పెయింట్ డొక్కిచ్చింది. మొన్న ఊరు వెళ్ళిన ఇంటికి ఓటు అడుగుతున్నాం. ఒక అమ్మ ఉంది, కరెక్ట్గా ముంజూరులో దొరగానే ఆ పెద్దమ్మ ఇంట్లోనే ఈ తోలకి పవన్ కళ్యాణ్ బొమ్మ వేసి ఆ పెయింట్ డొక్కుంది. డొక్కుండగానే చూసి పెద్దమ్మ ఓటు అంటే లేదు బాబు, నేను జగన్కి చేస్తాను. మందులు ఇచ్చాం, కంటికి సంబంధించి ఆపరేషన్ చేయవలసి వస్తే కంటి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాం. ఇంకా ఏదైనా పెద్ద ఇబ్బంది వస్తే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు 5 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యం ఉండేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైనా కిడ్నీ సంబంధించిన కానీ, క్యాన్సర్ సంబంధించిన కానీ, లివర్ మార్చవలసి వచ్చినా కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా మీకు ఆరోగ్య ద్వారా వైద్యం చేయించి, 1 సెంటు భూమి అమ్మకుండా, 1 రూపాయి కూడా ఎక్కడ కూడా అప్పు చేయకుండా మీకు హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాన్ని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. మరొకసారి ఆలోచన చేయండి. ఇటువంటి పేదవాడికి జరుగుతున్న ఎన్నికలు ఇవి, పేదవాడికి సంక్షేమం జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశాన్ని కాదు, పేదవాడికి జరిగే సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. పెత్తందారులు జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2014 కూడా ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేసి ఆ రోజుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎన్నికలు కనిపించే పరిస్థితి. మన గ్రామంలో ఒకసారి ఆలోచన చేయండి.